పరిశీలించి పరిశోధన చేసి ఈ విషయం మీద ప్రజలకు మాలో ఈ ప్రోగ్రామ్ అనే విషయాన్ని ఈ యాక్ట్ ఇది స్టాండర్డ్ యాక్ట్స్ అనేది 2004లో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భోజనం చేసిన తర్వాత కానీ మనం చేయడానికి ముందు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ అంతా కూడా వేటి వాటికి సపరేట్గా ఎటువంటి అపరిశుభ్రంగా ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యపరమైనటువంటి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. దాని ద్వారా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, సమాజం అంతా కూడా ఒకరి నుంచి ఒకరికి అనేది కలిగి ఒకరి నుంచి ఒకరికి అంటుకొని ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏం లేకుండా తినేటప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో, తినడానికి వండడానికి ముందు కూడాను మంచి వాటిని చెడు వాటిని సపరేట్గా ఉంచాలి. ఇప్పుడు చెడు దాన్ని ఒక పక్కన పెట్టేమంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మంచి అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది దాని ద్వారా. అలాంటిది ఏమీ లేకుండాను ఫోన్ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా ఆరోగ్యపరంగా ఉండాలి. వీటికి సంబంధించిన డౌట్స్ ఉన్నాను మనకి హెల్ప్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. 1811-2100 ఇది హెల్ప్ లైన్ నెంబరు. ఎవరైనా కానీ వీటికి సంబంధించి ఆహారాన్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలి తెలియదు, అవగాహన లేదు అనుకున్నట్లయితే కనుక దీన్ని అప్రోచ్ అనేది ల్యాండ్ లైన్ నెంబర్కి మీకు సేఫ్టీ గురించి అనేది వివరించడం జరుగుతుంది. ముందుగా మనం ఈరోజు ఇక్కడ టుగెదర్ అయ్యి ప్రోగ్రామ్ యొక్క అవేర్నెస్ కల్పించుకోవాలి. ఈ యొక్క డే అనేది ప్రతి ఇయర్ కూడా June 7న జరుపుకోవడం జరిగింది. రేపు పబ్లిక్ హాలిడే కాబట్టి ముందుగానే మనం దీన్ని పెట్టుకొని అవేర్నెస్ కల్పించుకుంటూ ఉన్నాము. దీని పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలుపుకొని ఎవరికి వారు మాది కాదు మాకు సంబంధం లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను భద్రగా ఏర్పరచుకున్నట్లయితే సమాజం అనేది మంచి స్థాయిలో ఉంటుంది, మంచిగా ముందుకు జరుగుతుంది. అవగాహన కల్పించుకోవాలని ప్రతి ఒక్కరికి మా స్పీడ్గా తెలియపరచుకుంటుంది. మా చిన్నప్పటి నుంచి నాయకులు ఇన్స్టాల్మెంట్కి చాలా పేదలకి అన్నం సప్లై చేస్తుంటారు. అలాగే అన్నపూర్ణ సేవ ప్రకాశం అన్నయ్య ఆయన చాలా సేవ చేస్తున్నారు. అలాగే అమ్మగారు ముందు గారు అసలు ఆ కృష్ణ గారు చెప్తున్నారు అన్ని ఆలోచించుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని